సిక్స్ టీవీ టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు. వెంకీ నటిస్తున్న 75వ చిత్రం సైంధవ్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ మూవీ ఫేమ్ డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందించిన ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా సైంధవ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి వెంకీ ఫ్యాన్స్ కు ఫ్యామిలీ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించారు. ఒకవైపు పాప సెంటిమెంట్, మరోవైపు యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ఓ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి వెంకటేష్ ఖాతాలో భారీ హిట్ ఖాయమని తెలుస్తోంది. సంక్రాంతి గిఫ్ట్ గా జనవరి 13న సైంధవ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని స్వరపరిచిన రాంగ్ యూసేజ్ అనే పాట కూడా దుమ్ము దులిపింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో లేటెస్ట్ గా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతికి ప్రిన్స్ మహేష్ బాబు మాస్ లుక్ లో నటిస్తున్న గుంటూరు కారం విడుదల కాబోతుంది. ఈ మూవీతో పాటే యంగ్ హీరో తేజ సజ్జా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ హనుమాన్ కూడా విడుదలకు రెడీ అయింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీతో పాటు నాగార్జున మూవీ నాసామిరంగా సంక్రాంతి బరిలో ఉన్నాయి. తెలుగుతో పాటు 2 తమిళ సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమయ్యాయి. సైంధవ్ మూవీ వెంకటేష్ సినీ కెరియర్లోనే వస్తున్న పాన్ ఇండియా మూవీ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సైంధవ్ ను వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సైంధవ్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యనే సెన్సార్ కు కూడా పూర్తి చేసుకుంది. సైంధవ్ కు యూ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా రన్ టైం 2 గంటల 15 నిమిషాలు ఉంది. ఇక లేటెస్ట్ గా కొత్త సంవత్సరం కానుకగా సైంధవ్ ట్రైలర్ ను విడుదల చేశారు. 3 నిమిషాల 36 సెకండ్ల డ్యూరేషన్ ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఓ ఇంగ్లీషు పాటతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. వెంకటేష్ కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పడం, వెంకీ కూతురుతో ప్రేమగా ఉంటూనే మరోవైపు కొంతమంది వ్యక్తులను కిరాతకంగా చంపుతుంటాడు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. వెంకటేష్, వెంకీ కూతురు వారి లైఫ్ సాఫీగా సాగుతున్న తరుణంలో అనుకోని రీతిలో పాపకు ఓ సమస్య వస్తుంది. పాప జబ్బున పట్టడంతో ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే ఇంజెక్షన్ కోసం 17 కోట్ల వరకు అవసరమవుతాయి. కట్ చేస్తే సైకో ఈజ్ బ్యాక్ అనే డైలాగ్ తో వెంకీ యాక్షన్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ విలన్ గా కనిపిస్తుండగా టాలీవుడ్ సీనియర్ నటులు ఫ్రేమ్ లో కనిపిస్తారు. కట్ చేస్తే వెంకటేష్ తన పాపను ఎలా రక్షిస్తాడు, ఫ్లాష్ బ్యాక్ లో వెంకీ ఎవరు, ఎందుకు సైకోగా మారి హత్యలు చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. పాన్ ఇండియా సినిమా కావడంతో టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ తారలతో భారీ తారాగణంతో సైంధవ్ విడుదల కాబోతుంది. విలన్ గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ కనిపిస్తుండగా తమిళ హీరో ఆర్య కూడా ఈ ట్రైలర్ లో మెరిశాడు. ఆర్య స్పెషల్ అపీరియన్స్ తో ట్రైలర్ ఆద్యాంతం అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో నటి శ్రద్ధా శ్రీనాథ్ కంటే ఎక్కువ ఫ్రేమ్ లో తమిళ నటి ఆండ్రియా కనిపించింది. దీంతో సినిమాపై సౌత్ లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజువల్స్ కూడా చాలా రిచ్ గా కనిపించాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.